చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అరెస్ట్ చేశారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఆ విధానం జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం అవకాశం ఆధారాలు లేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తద్వారా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి అది మీకు బూమ్రాంగ్ అయింది. అందుకని నేను ఒక్కటే చెప్తాను సార్, మోహన్ రెడ్డి క్వాలిటీ మద్యాన్ని, క్వాలిటీ బ్రాండ్స్ ని ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఎందుకు మాత్రమే ఎందుకు చేశారనేటువంటి ఆన్సర్ మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఈ కేసులో వీళ్ళు సచిలుగా బయటపడొచ్చు. ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఆ రెండింటికి సమాధానం చెప్పినాక మీరు ఎంతైనా వెనకేసుకురండి. మీరు చేయాల్సిన తప్పు చేసి, నేరం చేసి క్లియర్ గా దొరికిపోయిన తర్వాత కన్వీనియంట్ గా ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు కాబట్టి అధికార పక్షం కక్ష సాధింపు అనేటువంటి మాట చెప్పి తప్పించుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మానవత్వం కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు. మనం అనేకమైనటువంటి అంశాల్లో మీరు వెనకేసుకు ఆరోగ్యాలకు సంబంధించిన మోహన్ రెడ్డి గారు అది ఈక్వల్ గా కొనసాగుతుంది వస్తున్నాను. విజయ్ కిరణ్ గారు, మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు నేను క్రాస్ టాక్స్ అలౌ చేయనండి. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మోహన్ రెడ్డి గారు, ఏపీ లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ అంటని చెప్పి జాతీయ దర్యాప్తు సంస్థలు, స్థానికంగా ఉన్నటువంటి సిట్లు ధృవీకరించాయి. ఇప్పటి వరకు 441 కోట్ల ఆస్తులు ఆ కేసుకు సంబంధించి అటాచ్మెంట్ చేశారు. 16 మందిని అరెస్ట్ చేశారు. 33 మందికి నోటీసులు ఇచ్చారు, సమన్లు జారీ చేశారు. త్వరలో వాళ్ళను కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 370 మందిని విచారించారు. ఇంకా మీకు ఆధారాలు ఏం కావాలి? వైఎస్ఆర్సీపీ ఇంకా ఎందుకు సపోర్టుగా నిలబడుతుంది ఈ కేసులో? ఎందుకంటే లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ ప్రజాకోర్టులో నిలబడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎప్పటి వరకు మీరు డిఫెండ్ చేస్తారు ఈ కేసును? శ్రీశైలం గారు, ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడితే అర్థం ఉంది. ఎందుకంటే